యేసుక్రీస్తు చెప్పింది ఒకరినొకరు క్షమించుకోనండి, నేను మిమ్మల్ని కడిగిన పక్షమున మీరు ఒకరినొకరు కడుక్కోండి అంటే ఒకరికొకరు సమాధానంగా ఉండండి, ఒకరినొకరు ఏమని చెప్పాడు, క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉండండి అని అర్థం. ఇక్కడ ఏం చేస్తున్నారు, చర్చిలు అనే పెద్ద ఇక్కడ పాస్టర్ మెయిన్ గా ఉంటాడు కదా, ఈ వ్యక్తినేమో యేసుక్రీస్తుగా, ఈ వ్యక్తి ఏమైపోతున్నాడు యేసుక్రీస్తు. ఇక్కడ 12 మంది నిలబెడతారు, వీళ్ళే అపోస్తులైన వారు. ప్రతి చర్చిలో ఉన్నారండి అపోస్తులైన వారు, ప్రతి చర్చిలో ఉన్నాడు యేసుక్రీస్తు. అర్థం కాలేదా? ప్రతి చర్చిలో యేసుక్రీస్తు ఉన్నాడు, ప్రతి చర్చిలో అపోస్తుల వారు ఉన్నారు, వారు నిలబెడతారు వెళ్ళి అపోస్తులు. ఇక్కడ నిలబడి కడుగుతున్నాడు చూశారు, ఈయన యేసుక్రీస్తు. ఇలా అపోహలు జీవిస్తున్నారు చాలా మంది. ఈ కడుగుతా ఉంటే చాలా మంది కూడా వలవలా ఏడిసేస్తారంట, అయ్యో యేసుక్రీస్తు నా పాదాలు కడుగుతున్నాడు అని. అర్థమైందా మీకు? ఎప్పుడైతే అక్కడ సేవకుడు అనేవాడు అట్లా వెళ్ళి పాదాలు కడుగుతాడు వలవలా ఏడ్చేస్తారంట. ఎందుకని? యేసుక్రీస్తే నా పాదాలు కడుగుతాననే ఫీలింగ్ ఏంటి? ఉదాహరణ మీకు చెప్తాను. దానియేలు గ్రంథంలో ఏమని రాయబడి ఉంటుందంటే, మికాయిల్ అనేటువంటి దేవదూత దానియేలుకి ప్రత్యక్షమై బహుప్రియుడా అంటది. ఎప్పుడైతే బహుప్రియుడా అని దేవదూత అంటాడో దానియేలు ఏం చేస్తాడు, సాగిలి పడతాడు. సాగిలి పడినప్పుడు దేవదూత అంటది, నేను కూడా నీ వంటి వాడనే కదా. దేవదూతలకి మనుషులకి ఏం సంబంధం ఉందా? లేదు. కానీ ఏముంటది, నేను కూడా నీవంటే దేవుని సముఖమందు నీవు నేను ఒక్కటే. అర్థమైందా మీకు? దేవుని యొక్క సన్నిధానంలో ఆయన చూడడానికి మేము ఎలా చూడలేకపోతున్నావో నీవు కూడా ఆ స్థితి కలిగినటువంటి వాడవే, నేను కూడా నీ స్థితి కలిగినటువంటి వాడనే అని అర్థం. సాగిలి పడగానే శబాష అందా? ఇక్కడేంటి సాగిలి పడతాం కానీ దీవించుగాక అంటున్నారండి. అర్థమైందండి? సాగిలి పడి పాదములు పడంగానే దేవుడు నేను దీవించుగాక అన్నట్టున్నారండి. దేవదూత పలికిన మాట కదా పలకాల్సి, నీవు నీరబట్టి వాడనని. అర్థమైందండి? తనను తాను హెచ్చించుకుంటున్నాడు ఆ వ్యక్తి కాదు యేసుక్రీస్తు దాసుడు అంటే. తనను తాను వ్యక్తులుగా చేసుకునేటువంటి వాడు క్రీస్తు దాసుడు.